చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. కోపంతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడు కూడా తప్పే అని నిరూపించే కథ ఇది. ఒక అందమైన అడవిలో ఒక సింహము రాజుగా ఉండేది. సింహానికి ప్రియమైన జంతువుగా ఒక ఏనుగు ఉండేది. సింహానికి ఏనుగు అంటే చాలా ఇష్టం. అయితే ఏనుగుకి ఒకరోజు పెద్ద గాయమైంది. తీవ్రంగా గాయమై బాధపడుతున్న ఏనుగును చూడలేకపోయింది సింహం. సింహము వెంటనే అడవిలో జంతువులన్నిటికీ వైద్యం చేసి నక్కని వైద్యం కోసం పిలిచింది సింహం. అడవికి రాజైన సింహము తనకి కబురు పంపగానే సింహం దగ్గరికి బయలుదేరింది నక్క. అయితే సింహం దగ్గరికి బయలుదేరిన నక్క దారి మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద ఆగింది. అయితే ఆ చెట్టు మీద ఉన్న ఒక కాకి అనుకోకుండా అలా విసర్జన చేసింది. అది కాస్త నక్క మీద పడింది. నక్క చాలా కోపంగా అరిచింది కాకి మీద. నక్క అరుపుకి భయపడి కాకి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. అయితే అవమాన భారంతో కోపంతో ఊగిపోతున్న నక్క ఈ కాకుల్ని ఎలాగన్నా సరే మొత్తాన్ని చంపేయాలి, అడవిలో ఒక్క కాకి కూడా లేకుండా చేయాలని అనుకుంది కోపంగా. కోపంలో ఉన్న నక్క సింహం దగ్గరికి వెళ్లి, మహారాజా, గజరాజుకి గాయం తగ్గాలంటే కాకి మలం మందుగా పనిచేస్తుంది కాబట్టి అడవిలో ఉన్న కాకులన్నిటినీ కూడా పట్టుకొని తేవాలి, అప్పుడు నేను వైద్యం చేస్తానని చెప్పింది. సింహము నక్క మాటలు నమ్మి అన్ని కాకులను పట్టుకొని మందు తయారు చేయించండి అని ఆజ్ఞాపించింది. ఆ క్షణంలో సింహానికి తన ఎదురుగా ఉన్న నొప్పితో బాధపడుతున్న ఏనుగు మాత్రమే కనిపించింది. ఉచితానుచితాలు ఆలోచించకుండా నక్క మాటలు గుడ్డిగా నమ్మి కాకులన్నిటిని కూడా పట్టుకుని రమ్మని ఆజ్ఞాపించింది సింహం. అడవిలో కాకులను పట్టుకునే పని మొదలైంది. అన్ని జంతువులు కూడా ఇది చూసి భయపడిపోయాయి. కాకులు కనిపించిన వెంటనే పట్టుకొని రాజుగారి దగ్గర తేవడం ప్రారంభించాయి రాజాజ్ఞ పాటించిన జంతువులు. ఇవన్నీ గమనిస్తున్న ఒక తెలివైన చిలుక రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నది, మహారాజా, మహారాజా, ఒక కాకి చేసిన తప్పుకి కాకులన్నిటికీ ఎందుకు శిక్ష? ఇది మీకు రాజుగా న్యాయం కాదు. నక్క పొరపాటుగా ఒక కాకి చేసిన తప్పుకి మిగతా కాకులను కూడా మీ ద్వారా శిక్ష వేయాలని చూస్తుంది ఆ నక్క. దయచేసి ఆలోచించండి మహారాజా అని సింహంతో చెప్పింది చిలుక. సింహరాజు ఒక్కసారిగా ఆలోచించాడు. తర్వాత తన తప్పు గ్రహించాడు. అతను వెంటనే ఆజ్ఞను నిలిపివేసి కాకులను ఇక పట్టుకోవద్దని చెప్పి ఆజ్ఞ వేసి నక్కని తన ఆస్థానానికి పిలిపించాడు సింహరాజు. నక్కని గట్టిగా గర్జించి అడగగా నక్క తన తప్పును క్షమించమని మహారాజును కోరింది. వెంటనే నక్క గజరాజుకి వైద్యము ఆరంభించింది. గజరాజుకి నొప్పి ఉపశమనం పొందింది. సింహము మంచి మనసుతో నక్కను క్షమించి మరెప్పుడు అటువంటి తప్పు చేయొద్దని పంపించేసింది. సింహరాజు ఇలా అనుకున్నాడు, నక్క కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల తను ఎటువంటి తప్పు చేయబోయాను అని. అందుకే కోపంలో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు, అవి ఎప్పుడు తప్పుగానే ఉంటాయి. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.